నువ్వు ఎంత మందినైనా ఇష్టపడు, ఎన్నుకో, కానీ ప్రేమించి ఇద్దరిని, జీవితాన్ని పంచుకో ఒక్కరిని. జీవితాంతం ఇంకా నువ్వు దానికి తిరుగులేదు. 10 మందిలో 10 మంది ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంది ఒక ఎత్తు, గుట్టు చప్పుడుగా పోయి పెళ్లి చేసుకుంటే అది లైఫ్ కాదు. ఆడపిల్లే మగ పిల్లోడే. లవ్ మ్యారేజ్ చేసుకోండి, కానీ అరేంజ్ మ్యారేజ్ ఆర్ ఫర్ లైఫ్ లాంగ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. మనకు కూడా ఫ్యామిలీ అన్ని ఉంటాయి. 10 మందిలో మంచి చెడు ఉంటుంది. అప్పట్లో మా మ్యారేజ్లు ఇటు 7 తరాలు అటు 7 తరాలు అనేవాళ్ళు. అంటే ఏంటమ్మా అసలు 7 తరాలు అంటే ఇప్పుడు నేను, మా మమ్మీ డాడీ, వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ మమ్మీ డాడీ, ఇప్పుడు నాది, నేను థర్డ్ జనరేషన్. మీకు చెప్పేది, ఇప్పుడు మా అత్తగారు మా హస్బెండ్ కి ఇచ్చి పెళ్లి చేశాడు, ఇది ఒక జనరేషన్. నా కడుపులో బాబు పుట్టాడు, వాడి కడుపులో ఇంకొక బాబు పుట్టాడు, ఇది ఎన్నో జనరేషన్. వాడి మనవాడు నాకు ఎన్నో జనరేషన్, థర్డ్ జనరేషన్. అట్లా 7 తరాలు అన్నమాట. అటు 7, మా నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, అటు బాబాయిలు, పిన్ని, ఆ జనరేషన్. అప్పట్లో డబ్బులు కావు, నీకెంత మంది పిల్లలు అని అడిగేవాడు. ఎందుకని అట్లా మ్యారేజ్ చేసుకున్నా కూడా అప్పుడు మీ సంతానమే, మా కడుపులో పుట్టిన పిల్లలే ఆస్తిపాస్తులు.